మంచు మోహన్ బాబు, మంచు మనోజ్ తండ్రి కొడుకుల మధ్య యుద్ధం, ఘర్షణ బాగా ముదిరినట్టే కనిపిస్తుంది. నేను నిన్న ఉదయం మాట్లాడినప్పుడు ఉన్నదానికంటే ఇప్పుడు చాలా తీవ్రంగా. అంటే మంచు మనోజ్ ఆసుపత్రికి వెళ్ళారు, చికిత్స చేయించుకున్నారు, మెడికో లీగల్ రిపోర్ట్ అక్కడ తీసుకున్నారు. వాళ్ళు కూడా కొంత బలప్రయోగం వల్ల 5-6 భాగాల్లో ఆయనకు దెబ్బలు తగిలాయని ఆసుపత్రి కూడా చెప్పింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన ఫిర్యాదు చేస్తారా లేదని చాలామంది ఎదురు చూశారు. కానీ ఆయన పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేశారు. కాకపోతే తండ్రి మీద చేయలేదు. ఒక 10 మందో 20 మందో గుండాలు వచ్చారు, నా మీద దాడి చేశారు, వాళ్ళు గుర్తు తెలియని వాళ్ళు అని చెప్పాడు. ఆయన కుటుంబ సభ్యులను చేర్చలేదు. కానీ మోహన్ బాబు మటుకు చాలా సూటిగా రాచకొండ పోలీస్ కమిషనర్కు లేఖ రాశారు. నేను ఫలానా చోట ఈ జలాల్పూరి ఆ గ్రామంలో ఉంటున్నాను, 8 ఏళ్ళ నుంచి ఉంటున్నాను, సీనియర్ సిటిజన్, 78 ఏళ్ళు. 4 నెలల కిందట తనకు తాను ఇంటి నుంచి వెళ్ళిపోయిన నా కొడుకు భార్యతో కలిసి వచ్చి నేను లేనప్పుడు ఈ కొంత గొడవ ఏదో సృష్టించినట్టు నాకు తెలిసింది. అది అయిన తర్వాత తన చిన్న పాపను, కూతుర్ని అక్కడే వదిలేసి వెళ్ళిపోయారు. కానీ ఈరోజు ఉదయం చూస్తే నాకు గుర్తు తెలియని 30 మందో 20 మందో అలాంటి అనుమానాస్పదంగా అక్కడ సంచరిస్తున్నారు. వాళ్ళు నాకేదో హాని చేయడానికి వచ్చారని నాకు సందేహం కలుగుతుంది. వీళ్ళ వల్ల నాకు ప్రాణానికి ముప్పు ఉంది. రెండవది అతను నా మనుషుల మీద, నా ఆస్తుల మీద, వీటన్నిటి మీద కూడా వాటికి భంగం కలిగించారు. ఈ ఇల్లు కూడా తను తీసేసుకోవాలన్న పద్ధతిలో ఉన్నారు. అందుకని మీరు ఆయన నుంచి నా ప్రాణాలకు, నా ఆస్తులకు రక్షణ కల్పించాలని ఇంకా మోహన్ బాబు ఆ లేఖలో ఇంకేమీ చాలా సూటిగా చిన్న కొడుకు మనోజ్ మీద, మై యంగర్ సన్ అని చెప్పి ఇవన్నీ కూడా రాశారు. కాబట్టి ఇంకా ఆయనేమీ ఉపేక్షించదలుచుకోలేదనేది స్పష్టమవుతుంది. ఇంకో తమ్ముడు, ఇంకో సోదరుడు, పెద్ద కొడుకు విష్ణు విదేశాల్లో ఉన్నారు, ఆయన వస్తారంటున్నారు. సోదరి మంచులక్ష్మి వచ్చారని రకరకాల కథనాలు మనకు తెలియదు, మనం అంత వివరంగా చెప్పలేం. కానీ మొత్తం మీద వాళ్ళకు మధ్యలో ఆస్తుల గురించే ఇది జరుగుతుందని ఒక కథనం. ఎక్కడో ఈ మధ్య ఇంటర్వ్యూలో మోహన్ బాబును ఆస్తి ఆడపిల్లకు కూడా ఇస్తాను, ధైర్యంగా నిలబడాలి, భయపడకూడదని కూడా నేను చెప్తానని అన్నారని వీటన్నిటిని లింక్ చేసి రకరకాల వ్యాఖ్యలు కనపడుతున్నాయి. కొంతమంది కుటుంబ శ్రేయోభిలాషలో ఇంకొకరు అసలు ఏం జరగలేదు అని కాస్త మాఫీ చేయడానికి, లేకపోతే తండ్రి కొడుకుల మధ్య ఏదో జరుగుతుందని ఎందుకు పెద్ద చేస్తున్నారని, అసలు మీడియానే ఇదంతా సృష్టిస్తుందని ఇలాంటి రకరకాల కథనాలు వచ్చాయి. కానీ ఇప్పుడు అవన్నీ తేలిపోయాయి. ఎందుకంటే మీడియాదేం తప్పలేదు, కొంచెం అతిగా స్పందించి ఉండొచ్చు. కానీ పూర్తిగా వాళ్ళు బయటకు వచ్చి ఒకరి మీద ఒకరు చేసి ఇంకా తండ్రి కొడుకు మీద లేఖ రాసిన తర్వాత ఇంకా దాని గురించి పెద్ద సందేహం ఉంది. పైగా కోడల పేరు కూడా ప్రతిసారి కొడుకు కోడలు ఇద్దరి పేర్లు అందులో రాశారు. చాలా స్పష్టంగా మంచు మనోజ్ వాటిని స్వాధీనం చేసుకోవడానికి ఇదంతా చేస్తున్నారు, వీటి వల్ల నాకు హాని ఉంది అని చెప్పారు. మరి పోలీసులు ఎలా స్పందిస్తారు, తదుపరి చర్యలు ఎలా ఉంటాయి, లేకపోతే రాజీ కోసం ప్రయత్నిస్తున్నారనే పెద్దలు ఏమన్నా జరుగుతుందా, ఇక్కడి దాకా వచ్చాక రాజీకి వస్తారా, రాజీకి వచ్చే వాళ్ళైతే ఇవన్నీ చేస్తారా, ఈ సందేహాలు కలుగుతాయి. ఏదైనా సినిమా పరిశ్రమలో ఒక తీవ్రమైన అంశం కిందే తీసుకోవాలి. అందులో రాజకీయంగా కానీ, లేకపోతే వ్యక్తిగతంగా కానీ, సినిమా పరంగా కానీ తరచూ వివాదాస్పదమైన వ్యాఖ్యలతో ఇతరులతో కొన్ని వివాదాల్లో చిక్కుకున్న నేపథ్యం ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళకేవి రావటం, మనోజ్ మిగతా వాళ్ళకంటే తేడాగా ఉండటం కొంత తెలుస్తున్నప్పటికీ ఈ స్థాయిలో అది రావటం, నేరుగా ఆయన మీద తండ్రి రాయటం, తండ్రి పేరు పెట్టకపోయినా నా మీద ఎవరో వాళ్ళ మనుషులు వచ్చి దాడి చేశారని అర్థం వచ్చేటట్టుగా ఈయన రాయటం, ఇదంతా చాలా తీవ్రమైన పరాకాష్ఠకు చేరిన వ్యవహారంలా కనిపిస్తుంది. ఇంకా ఎలాంటి మలుపులు తిరుగుతుందో మనం చూడాలి. పోలీసుల స్పందన మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే నిన్న ఘర్షణ జరుగుతున్న స్పాట్కు కూడా వాళ్ళు వెళ్ళారు, ఫిర్యాదు ఏం లేదని వెళ్ళిపోయారు. కానీ జరిగింది అనే అంశాన్ని వాళ్ళు కూడా దాదాపు మీడియా ముందు ధృవీకరించారు. ఇప్పుడేం చేస్తారు, ఫిర్యాదు అధికారికంగా వచ్చింది, లేఖ అధికారికంగా వచ్చింది, చూడాలి.